ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీపై ఫైర్ అయ్యారు. ప్రజల్లో మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతలు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరపున కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం ఆనవాయితీ అని గుర్తు చేశారాయన. మహిళల ప్రచార సమయంలో మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. ఓటు అభ్యర్థించేందుకు వెళ్లిన బాలినేని కోడలిపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల్లో అభిమానం లేదని, ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో తిరస్కరిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి, సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది. సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటెస్ట్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. భర్త పోటీ చేస్తే భార్య, పిల్లలు, కోడలు, కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం. అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు మన సాంప్రదాయంలో. అలా ఈరోజు ఒంగోలులో అన్న కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, తన కోడలను కూతురుగా చూడొచ్చు, తన తండ్రి లాంటి వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది. వారిని చదువుకున్నాం బాగా చక్కగా. అలాంటి ముందాగా ఉండే పిల్లల్ని అబ్యూజర్గా మాట్లాడడం, అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, ఈ ఇంటికి రావద్దు, ఆ ఇంటికి రావద్దు అనడం ఏం సంస్కృతి ఇది? ఇదేం సాంప్రదాయం? ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కొత్తగా? ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? ఇది ప్రజాస్వామ్యాన్ని అభయాసం చేస్తున్నారు. అరే ఓటు అడగడం ఉన్నది బాధ్యత. వేస్తారో వెయ్యరా, ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం. అది ఈరోజు అలా చేసిందే కాకుండా, ఇబ్బంది పెట్టిందే కాకుండా, అబ్యూజర్గా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు. అమ్మాయి న్యాయం ఉంది, ఆ అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్నా, వీళ్ళు అవమానపరిచినా, అవహేళనగా మాట్లాడినా, అభ్యర్థులుగా మాట్లాడిన ఆ పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించాలి. తర్వాత ఇలా వెళతారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం, దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి న్యూసెన్స్ చేయడం, చివరికి రెచ్చగొట్టింది వాళ్ళు, ఎట్టంటే మాట్లాడింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు, ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి నుంచి చూస్తున్నాం.